శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఇప్పటి వరకు ప్రముఖ దేవాలయాల్లో మొదటి రెండో భాగాలు విని పూర్తిగా అవగాహన చేసుకున్నారు అని అనుకుందాం. ఇప్పుడు చివరిగా ప్రముఖ దేవాలయాలు మూడవ భాగంలోకి వెళదాం. మొదటిగా ప్రార్థన. నమోశ్వశిరసే తుభ్యం వేదాభరణ రూపిణే ఆగ్నయేగ్నిపతయే తుభ్యం జ్యోతిషాం పతయే నమః. తమిళనాడులో మనం చూసినట్లయితే సాధారణంగా అయ్యనార్లు అని చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రామ దేవతలు ఉంటారు, పురుష దేవతలు. వీరు ఎప్పుడూ కూడా ఊరి వెలుపల, అంటే ఊరి చివర మాత్రమే ఉంటూ ఉంటారు. అటువంటి ఒక విశిష్టమైన ఆలయం ఊరి చివర దేవత అయ్యనార్ అనే అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. అయ్యనార్ ఆలయం భారతీయ సంప్రదాయంలో గ్రామ దేవతలకు పెద్ద పీట వేశారు. కుల మతాలకు అతీతంగా, ఆచారాలకు భిన్నంగా ప్రజలంతా గ్రామ దేవతలను కొలుచుకునేటువంటి ఒక సంప్రదాయం తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఈ కోవలోనే తమిళనాడులో కనిపించేది అయ్యనార్ అనేటువంటి దేవత కథను తెలుసుకోవడం చాలా అవసరం. హరిహర సుతుడే అయ్యనార్ ఎలా అయ్యాడో చూద్దాం. మనందరికీ శివకేశవుల పుత్రుడు ఎవరన్న ప్రశ్న రాగానే మొదటగా అయ్యప్ప అన్న జవాబు మొదలుతుంది. కానీ ఈ అయ్యనార్ను కూడా భక్తులు హరిహర సుతునిగా భావించడం ఆశ్చర్యం కాదు. బహుశా ఈ అయ్యప్పకు ప్రతిరూపంగానే ఈ అయ్యనార్ను కూడా కొలవడం ప్రారంభించి ఉండవచ్చును. మరికొన్ని సందర్భాల్లో ఈయనను శివపార్వతుల తనయునుగా పేర్కొంటారు. తమిళనాట అతి ప్రాచీన గ్రంథమైనటువంటి శిలప్పదికారం అనేది ఒకటి ఉంది. దానిలో కూడా ఈ అయ్యనార్ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. వేల సంవత్సరాల నాటి రాళ్ల మీద అయ్యనార్ను కీర్తించే మాటలను మన వాళ్ళు గుర్తించారు. దీంతో అయ్యనార్ ఆరాధన ఈనాటిది కాదని మనకి రుజువవుతుంది. ఊరూరా తమిళనాడులో పర్యటించే వారికి లేదా తమిళనాడులో ఉండేటువంటి సినిమాలు చూసినా అందులో ఊరి చివర దేవతగా ఉండేటువంటి దేవాలయాలు కనిపిస్తాయి. ఆ దేవాలయం బయట టెర్రకోటతో చేసిన గుర్రపు ప్రతిమలను మనం గమనించవచ్చు. ఇవి ఎక్కువగా అయ్యనార్ గుళ్ళేలోనే ఉండటం ఒక ఆనవాయితీ. అయ్యనార్ తమ గ్రామ ప్రజలనే కాదు, ఆ గ్రామంలోని పంటలను, పశువులను రక్షిస్తాడనేది ప్రగాఢ విశ్వాసం. పైగా తమ గ్రామం వంక ఎలాంటి దుష్ట శత్రువులు కన్నెత్తి చూడకుండా కాపాడుతాడని విశ్వాసం. అలా అయ్యనార్ తమ కొరకు యుద్ధం చేసేందుకు వీలుగా ఆయన ఆలయాలకు వెలుపల గుర్రపు ప్రతిమలు నిలుపుతున్నారన్నమాట. ఇక అయ్యనార్ చేతిలో ఖడ్గమో, త్రిశూలమో, శూలమో ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా గనక చూసినట్లయితే తమిళనాడులో అతి ముఖ్యమైన గ్రామ దేవతగా అయ్యనార్ అందరి పూజలు అందుకుంటున్నాడు. చూశారు కదా. ఇప్పుడు ఖండోబా దేవాలయం గురించి చూద్దాం. ఖండోబా ఎవరు అనేది కనుక చూసినట్లయితే మనం ఇప్పుడు తమిళనాడు నుంచి ఒక్కసారి షిరిడి యాత్రకు బయలుదేరదాం. బాబా సచ్చరిత్ర చదివిన వారందరికీ అందులో ఖండోబా ఆలయం యొక్క ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. అసలు బాబా షిరిడిలోనికి ప్రవేశించే ఘట్టమే ఖండోబా ఆలయంతో మొదలవుతుంది. అందుకే షిరిడీకి వెళ్ళిన వారు పనిలో పనిగా ఖండోబాని దర్శించుకొని వస్తుంటారు. కానీ ఈ ఖండోబా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే వివరాలు తెలుసు. మహారాష్ట్రుల యొక్క జీవితాలలో ఖండోబా పాత్రను గుర్తించే విధానం చూస్తే ఇదే ఖండోబాకు మరోమారు శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది. ఖండోబా అంటే దుష్టులను ఖండించే తండ్రి అని అర్థం. ఆ పేరు సార్థకం చేసుకునేలా ఒక చరిత్ర కూడా ఉంది. అదేందో చూద్దామా. ఒకప్పుడు మల్లా, మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మప్రసాదితమైనటువంటి వరాలతో లోకాలను పట్టి పీడిస్తూ ఉండేవాళ్ళు.
వారి నుండి కాపాడమంటూ దేవతలంతా బ్రహ్మ విష్ణువులకు మొక్కినా లాభం లేకపోవడంతో చివరికి పరమేశ్వరుని చెంతకు చేరారట. దేవతల యొక్క ఆర్తనాదాలను విన్నటువంటి పరమేశ్వరుడు మార్తాండ భైరవునిగా రూపుదాల్చి ఆ ఇద్దరు రాక్షసుల్ని ఖండించాడట. అలా శివుడు ఖండోబాగా మారాడు. 1000 ఏళ్ల దైవం. కర్ణాటక మహారాష్ట్ర సాహిత్యంలో ఈ ఖండోబా ప్రస్తావన దాదాపు 1000 సంవత్సరాలుగా కనిపిస్తూనే ఉంది. ఇక 15వ శతాబ్దికి వచ్చేసరికి ఖండోబా ఆరాధన ఎంత విస్తృతంగా ప్రచారం పొందిందంటే మహారాష్ట్రలోని చాలామంది శివుని ఖండోబా రూపంలోనే పూజిస్తూ ఉంటారు. ఇక చాలామందికి ఖండోబా కులదైవం కూడాను. శివుని అవతారం, సూర్యుని యొక్క తేజస్సు కలిగినటువంటి దైవం ఎవరైనా ఉన్నారంటే అది ఖండోబా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక శివుని కుమారుడైన కార్తికేయుడే ఖండోబా అని భావించేవారు లేకపోలేదు. 5 భార్యలు. ఖండోబాకు ఒకరిద్దరుగా సుమి 5 భార్యలు. అయితే వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క జాతికి చెందినవారు. వారిలో ఒక భార్య ముస్లిం అని కూడా నమ్ముతారు. ఖండోబా ఇలా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారనే నమ్మిక. ఆయనకు అన్ని వర్గాలకు చేరువ చేసింది ఇదే. జాతి పట్టింపేమీ లేకుండా అందరూ ఆయనను ఆరాధించేవారు. అయితే ఖండోబా తొలి 2 భార్యలు ఆయనతో పాటుగా గుళ్ళలో మనం చూడొచ్చు. వారే మాల్యా, బనాయి అనే 2. వీరిరువురు పార్వతీదేవి, గంగమ్మ తల్లికి ప్రతిరూపాలు అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఖండోబా గురించి ఉన్న జానపద సాహిత్యంలో ఆయన వారిని వివాహం చేసుకోవడం కోసం దారితీసిన ప్రేమాయణాలు, సవతుల మధ్య సాగే జగడాలు ముఖ్య ఘట్టాలుగా మనకు కనిపిస్తాయి. తెలుగునాట తెలుగువారు మల్లన్నగా కొలుచుకునే దైవమే ఖండోబా అని భావించేవారు లేకపోలేదు సుమి. మల్ల అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మల్లన్న అయ్యాడని ఒక భావన. అందుకే కొమరవెల్లిలో వెలిసినటువంటి దైవాన్ని తెలుగువారు మల్లన్నగా కొలుచుకుంటే మహారాష్ట్రీయులు ఖండోబాగా భావిస్తారు. ఎవరు ఎలా కొలుచుకున్నా ఖండోబా భక్తుల పాలిట బోళాశంకరుడే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. చిటికెడు పసుపుకి, కాసిని శాకాలకి, కొన్ని బొబ్బట్లకి సంతోషపడి సంకల్పాలను సిద్ధింపజేస్తాడనటంలో మరో మాట లేదు. మహారాష్ట్రలో ఊరూరా ఈ ఖండోబా ఆలయాలు ఉన్నప్పటికీ పూణేకి సమీపాన ఉన్న జేజురి అనే ప్రాంతంలో ఉన్న ఖండోబాకు ప్రాచుర్యం చాలా ఎక్కువ. జేజురి రాజధానిగా ఆయన ప్రపంచాన్ని పాలించేవాడని, అక్కడే ఆయన తన 2 భార్యలతో కలిసి ఉండేవాడని ఐతిహ్యం. ఇక కర్ణాటకలో కూడా మైలారా పేరుతోనూ ఖండోబా ఎన్నో దేవాలయాలలో పూజలు అందుకుంటున్నాడు. ఇది ఖండోబాకు సంబంధించినటువంటి విశేషం. ఇక మనం షిరిడి నుంచి గుజరాత్ రాష్ట్రానికి ప్రయాణం చేద్దాం. ఎందుకంటే అక్కడ జాంబవంతుని యొక్క గుహలు ఉన్నాయట. అదేందో చూద్దాం. గుజరాత్ రాష్ట్రం మన భారతదేశానికే తలమానికం అని అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు నివసించినది మొదలు నిర్యాణం వరకు ఇదే రాష్ట్రంలోనే జరిగాయి. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణునికి, జాంబవంతునికి యుద్ధం జరిగిన ప్రదేశం కూడా ఈ గుజరాత్ రాష్ట్రంలోనే ఉండటం విశేషం. సోమనాథ్ నుంచి ద్వారకకి మనం రోడ్డు మార్గంలో వస్తూ ఉంటే ఈ జాంబవంతుని గుహలు చూడొచ్చు. ఈ గుహలు మహారాష్ట్రలోని పోర్బందర్కు 17 కిలోమీటర్ దూరంలో రాజుకోటికి వెళ్ళేటువంటి రహదారిపై రణ్వావ్ గ్రామంలో ఉన్నాయి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంది ఇది. ఊరికి దూరంగా కొండల మధ్య విశాలమైన ప్రదేశం ఉన్నాయి. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ జాంబవంతుల మధ్య యుద్ధం జరిగినట్లుగా, అలాగే
జాంబవంతిని వివాహం చేసుకున్న ప్రదేశంగా కూడా దీన్ని చెప్తారు. మహాభారతంలోని కథ అందరికీ తెలిసిందే కదా. వినాయక వ్రతం రోజున అందరం కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంటాం. జాంబవంతుడు శమంతకమణిని జాంబవతికి ఆడుకోవడానికి ఇస్తాడు. తనపై మోపబడిన నిందను రూపుమాపడానికై ఆ మణి కోసం వెతుకుతూ శ్రీకృష్ణుడు ఈ గుహ వద్దకు వచ్చి జాంబవంతునితో యుద్ధం చేస్తాడు. త్రేతాయుగంలో రామునితో యుద్ధం చేయాలనే కోరిక ఉన్నటువంటి జాంబవంతుడు ఆ కోరికను ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి తన చిరకాలంగా ఉన్నటువంటి వాంఛ నెరవేర్చుకుంటాడు. మణితో పాటు తన కుమార్తెను ఇచ్చి శ్రీకృష్ణునితో వివాహం జరిపిస్తాడు జాంబవంతుడు. మనం అలా వెళ్ళామంటే అక్కడ సన్నని మెట్లు దిగి ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళేటువంటి మెట్ల ద్వారా వెళ్ళాలి. లోపల చీకటిగా ఉన్న అక్కడక్కడ పైనుంచి రంధ్రం ఉండటం వలన మనకి అక్కడక్కడ వెలుతురు కూడా కనపడుతుంటాయి ఆ జాంబవంత గుహల్లో. ఈ గుహలో రోజు చిన్న శివుని విగ్రహం అభిషేకం పూజలు చేస్తున్నట్లుగా ఉంది. విశాలమైనటువంటి ఈ గుహ లోపలికి కనుక వెళితే అక్కడ జాంబవంతుడు శ్రీకృష్ణుడికి తన కుమార్తె అయినటువంటి జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తున్నటువంటి పెద్ద పెయింటింగ్ మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు పైనుంచి పడిన నీటి బిందువులతో ఏర్పడినవట. చూడండి, చాలా శివలింగాలు ఉంటాయి. గుహ బయట మనకి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. గుహలోకి వెళ్ళిన వారు అక్కడి మట్టి రేణువులను సైతం ఎవరూ తీసుకువెళ్ళకూడదు అని రాశారు. ఒకవేళ తీసుకువెళితే ప్రభుత్వం కఠిన శిక్ష వేస్తుందని కూడా రాసి ఉంటుంది. ఇంకో బోర్డులో గుజరాతీ భాషలో ఇంకా వివరంగా ఇలా ఉంటుంది: మట్టి రేణువు తీసుకువెళితే ఇంట్లో గొడవలు వస్తాయి అని రాసి ఉందని గుజరాతీ భాష వచ్చిన వారు చదివి చెప్తారు. ఈ గుహలోంచి 2 దారులున్నాయి. ఒకటి ద్వారకకు వెళితే, రెండో దారి ఉంది చూసారా, అది జునాగఢ్కు వెళుతుంది. ఈ 2 దారులు 2-2.5 గంటల్లో గమ్యం మనం చేరుకోవచ్చు. గుజరాత్ ప్రభుత్వం వారు గుహలో ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసి అక్కడక్కడ లైట్లు పెట్టారు. గుహలకి బయట చుట్టూ ఉన్న పెద్ద తోటలో వచ్చిన వారు సేద తీరి వెంట తెచ్చుకున్నటువంటి భోజనాలు అవి చేసి ఒక పిక్నిక్లా ఎంజాయ్ చేస్తారు. అక్కడే ఒక గుడి కూడా ఉంది. ఇది ఇక్కడి విశేషం. ఇప్పుడు మనం గుజరాత్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒంగోలు జిల్లాకు వద్దాం. ఎందుకని? ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక లోయ ఉంది సుమి, దాని పేరే భైరవ కోన. ఇది ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని కొత్తపల్లి అనే ఊరులో ఉన్నదే. అందాలకి ఆటపట్టు, అద్భుతాలకు ఆలవాలమైనటువంటి లోయే మన భైరవ కోన. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులో ఉన్నదే ఈ ప్రదేశం. ఈ ప్రాంతమంతా కూడా నల్లమల అడవులతో వ్యాపించి ఉంటుంది. అడవుల అద్భుతమైన సౌందర్యమే కాదు, 7-8 శతాబ్దాలలో పల్లవరాజుల సమయంలో నిర్మింపబడినటువంటి అందమైన ఆలయాలు కూడా చూపరుల యొక్క మనసును దోచుకుంటాయి. ఇవే కాకుండా ఇక్కడ ఉన్న మిగతా విశేషాలు ఏమున్నాయో చూద్దామా? ఈ భైరవ కోణలో కారు దిగగానే కనిపించేది పెద్ద ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం. ఆయన పక్క నుంచే ఉన్న దారిలో గనక లోపలికి వెళితే సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి దూకేటువంటి ఒక జలపాతం మనకు కనబడుతుంది. జలపాతంలో నీరు ఉన్న వేసవి కాలంలో నీరు అతి తక్కువగా ఉంటుంది. కొండల మీద నుంచి కారే ఆ అతి తక్కువ నీరు కింద నిర్మింపబడిన పెద్ద సిమెంట్ టబ్బులలోకి చేరుతాయి. ఇక వచ్చిన వారందరూ కూడా అక్కడ స్నానం చేస్తూ ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఈ జల ప్రవాహం తను పయనించే దారిలో ఉన్నటువంటి
రకరకాలైనటువంటి మూలికలను ఒరుసుకొని ప్రవహించడంతో ఆ నీటిలో ఎవరైనా స్నానం చేసిన వారికి దీర్ఘకాలికంగా ఉండేటువంటి రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది అనేది అక్కడ ఉండే వారి యొక్క నమ్మకం. అందుకనే నీరు ఎంత తక్కువగా ఉన్నా వచ్చిన వారిలో చాలామంది స్నానం చేస్తూ ఉండటం మనం చూడవచ్చు. ఇక్కడ ఇంకొక విశేషం ఉందో, నిత్యాన్నదానం. జలపాతం దగ్గరికి వెళ్ళే దారిలోనే కుడివైపు నిత్యాన్నదానశాల ఒకటి ఉంది. ఇక్కడ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ వచ్చిన వారందరికీ భోజనం కడుపు నిండా పెడతారు. ఈ దారిలోనే ఎడమవైపు దేవస్థానం వారివే 2 కాటేజీలు ఉన్నాయి. మరీ అవసరమైతే అక్కడ ఆ రోజు అక్కడ బస చేయవచ్చు. ఆ మొదట్లోనే ఒక టీ షాప్ కూడా ఉంటుంది. ఇవి తప్పితే ఈ ప్రాంతంలో మనకి ఇంకా ఏమీ దొరకవు. రాత్రిళ్ళు మనుష్య సంచారం తక్కువగా ఉన్నా ఏమీ భయం లేదని ధైర్యంగా చెప్పవచ్చు. అంటే అడవులు జలపాతమే కాదు సుమండి, వాటిని మించిన సుందర దృశ్యమాలిక కావాలంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక వంతెన, కొంచెం ఎడమవైపు వెళితే ఇంకో వంతెన వస్తుంది. వీటిలో దేని మీదైనా మనం వెళ్ళవచ్చు. మరీ ఊపిరి బిగబెట్టి మరీ చూస్తారు ఆ సుందరమైనటువంటి ప్రకృతి అందాలను, దృశ్యాలను. ఒకే కొండరాతితో చెక్కబడినటువంటి 9 గుహాలయాలు కూడా అక్కడ ఉండటం విశేషం. అవన్నీ కూడా ఏందనుకున్నారు? శివాలయాలే. అవి శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక, లింగ. గుహలంటే మరీ లోతుగా ఉండవండి. మనము లోపలకు వెళ్ళకుండానే దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆ గుహాలయాల వెలుపల అందమైనటువంటి శిలామూర్తులు ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే చోట పూజించే ఆలయాలు ఉన్నట్టు చూశారా? లేదు. కానీ ఇక్కడ మాత్రం ఆ త్రిమూర్తులు ఒకే చోట కొలువై ఉన్నారు. శివుని కొరకు చెక్కిన ఈ గుహాలయంలో శివుడు మధ్యన గర్భగుడిలో లింగరూపుడై పూజలు అందుకుంటుంటే, ఆలయ ప్రవేశ గోడ మీద బ్రహ్మ విష్ణువుల యొక్క విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ప్రతి ఆలయానికి ముందు ఎడమ వైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయాన్ని ఒకే శిల్పి చేత చెక్కబడటం అంతగా చెప్పుకోదగిన విశేషం. ఈ శివాలయాలన్నీ వరుసలో ఉంటే క్రింద ఆలయంలో త్రిముఖ దుర్గ ముందు శివలింగం పూజలు అందుకుంటున్నాయి. ఈ దుర్గ కుడివైపు ముఖం మహాకాళి, నోట్లోంచి జ్వాల వస్తూ ఉంటుంది. మధ్యలో మహాలక్ష్మి ప్రసన్నవదన. ఎడమవైపు చూస్తే మహాసరస్వతీదేవి. ఎక్కడా లేనట్లు ఇక్కడ సరస్వతీదేవి అద్దం చూసుకుంటూ ఉంటుంది. కారణం అడిగితే పూజారి గారు తన భీకరమైన స్వరూపం భక్తులు చూస్తే తట్టుకోలేరని, అలా అద్దం ద్వారా చూస్తే కొంత తీవ్రత తగ్గుతుందని చెప్తారు. మనకి అదో అంగీకరించేటట్లుగా ఉండదేమో కానీ అది వాస్తవం. మనకు తెలిసి సరస్వతి సౌందర్యవతి, జ్ఞానప్రదాత. ఆమె ఉగ్రరూపిణి కాదు అంటే, అయితే ఆవిడ తన అలంకరణ చూసుకుంటోంది అనుకోండి అన్నారు ఆయన పూజారులు. ఇక్కడ మనల్ని అమితంగా బాధించే విషయం ఒకటి ఉందో. ఏంటంటే, ఈ ఆలయాలు నిర్మింపబడి ఇన్ని వందల సంవత్సరాలైనాయి. ఇది వరకు రోజుల్లో సంగతి మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇన్ని సౌకర్య సాధనాలు అందుబాటులో ఉన్నాయి. చదువు, తెలివిగల ప్రజలు, ప్రభుత్వము ఉంది. అయితే వీరెవ్వరు వీటి గురించి పట్టించుకున్నట్లే అనపడదు. కనీసం ఇలాంటి కొన్ని ప్రదేశాలైనా చారిత్రక విశేషాలను పరిశోధించి ప్రజలకు గనక అందజేస్తే మన గత వైభవం అందరికీ పరిచయం చేసిన వారవుతామను కదా. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిర్మించిన ఇలాంటి అపురూప నిర్మాణాల చరిత్ర
కాలగర్భంలో కలిసిపోతే ఎలా చెప్పండి? ఎవరికి తోచిన కథలు వారు చెప్పుకోవాల్సిందేనా? ఇదే ఏ విదేశాల్లో ఉంటే ఎంత శ్రద్ధ తీసుకునేవారో కదా, చూడండి. అలాగే ఇక్కడ ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 1,001 శివలింగాలు, 101 కొలనులు ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆలయానికి ఎదురుగా చిన్న కోనేరు మూసి ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు ఆ నీటిలో పడి ఆ ప్రతిబింబం అమ్మవారి మీద పడుతుందట. ఆ అద్భుతం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అక్కడే పక్కన గుహలో ఒక సొరంగ మార్గం కూడా ఉన్నది. అది హనుమగిరి దాకా వెళుతుంది. ఆ ఆలయాన్ని చెక్కినటువంటి శిల్పి సమాధి కూడా అక్కడే ఉండటం విశేషం. ఒక కొండ మీదకి మెట్లు ఉన్నాయి. పైన ఏమున్నదంటే దుర్గాలయం అన్నాం. అలసిపోయి ఉండడంతో ఎక్కలేరు మనం. ఇంకో చిన్న కొండ మీదకి మెట్లు, లక్ష్మీ అన్నపూర్ణాలయాలనే బోర్డు మనకు కనబడుతుంది. ఇంకా పైకి వెళదామనుకుంటే ఒక చిన్న గుహ, దాంట్లో మనిషి కూర్చొని వెళ్ళాలి. అది అక్కడ ప్రత్యేకత. లోపలికి వెళితే లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి యొక్క చిన్న విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి. సరే, ఈ ప్రాంతం గురించిన విశేషాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ పూజారి గారి పేరు శ్రీ కాశిరెడ్డి నాయన గారి శిష్యులు. ఈ ప్రాంతాన్ని పూర్వం భైరవుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు గనుక ఈ ప్రాంతానికి భైరవకోన అనేది పేరు వచ్చిందని అక్కడ అంటారు. పూర్వం ఇక్కడ మునులు భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసేవారట. కనుకనే భైరవకోన అని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఈ భైరవకోన క్షేత్రపాలకుడు మాత్రం భైరవుడే, కాలభైరవుడే. ఆయనకు చిన్న ఆలయం కూడా ఉంది సుమి. త్రిముఖ దుర్గాలయానికి ఎదురుగా గట్టు మీద ఈ ఆలయం ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచిన వారిలో శ్రీ అన్నకావిళ్ళ సుబ్బయ్య తాత అనే ఆయన చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఈయన విగ్రహం కూడా ఇక్కడ ఉండటం ప్రత్యేకత. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి మాత కొలువై ఉండడానికి కూడా ఆయనే కారణం. ఆయన మహాశివభక్తుడు సుమి. శివుడు కలలో సాక్షాత్కరించి నిన్ను కరుణిస్తాను అన్నాడట. కానీ ఎన్నాళ్లకు కనికరించలేదట. అప్పుడు ఆయన అమ్మతో మొరబెట్టుకున్నాడట. అమ్మ ఆయన యొక్క ఆర్తిని గుర్తించి అన్నపూర్ణేశ్వరి రూపాన కనిపించినది అని చెప్తుంటారు. మరి నిన్ను నేను కరుణిస్తే నాకేమిస్తావని భక్తుడికి పరీక్ష పెట్టిందట ఆ అన్నపూర్ణేశ్వరి. అప్పుడు ఆ భక్తుడు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను మంచి చెయ్యాలి, అలా నాకు వరమివ్వు, నేను బ్రతికున్నంత కాలం నీకు ఏదో విధంగా నైవేద్యం పెడతానని చెప్పాడట. ఆయన పరోపకార తత్వాన్ని గ్రహించిన ఆ జగన్మాత ఆయనను అనుగ్రహించడమే కాదు సుమి, అన్నపూర్ణాదేవిగా అక్కడే స్థిరపడ్డది. సరే, కాలచక్ర భ్రమణంలో కొంతకాలం మరుగున పడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది. 1949లో శ్రీ కాశిరెడ్డి నాయన ద్వారా అందరికీ తెలిసింది. అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా తగిన ప్రదేశం ఇది. ఇలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధిపరిచి పరిశోధనలు జరిపించి వాటి చరిత్ర ప్రజలకు గనక అందిస్తే ఈ కడల కాణాచీలు మన వైభవాన్ని వేణోళ్ల చాటుతూ ఎల్లకాలము నిలిచుంటాయి కదమ్మా. సరే, ఇప్పుడు మనం శ్రీ పబ్బతి వీర అనేటువంటి ఆలయం గురించి విందాం. అనేక మంది భక్తులు నిత్యం మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీ భ్రమరాంబికా మల్లికార్జుల యొక్క దర్శనం చేసుకుని సంతృప్తులై తిరిగి వెళ్తుంటారు. ఇది పులుల యొక్క రక్షణ ప్రాంతమని, రాత్రిళ్ళు ఈ దారిలో ఎవరిని వెళ్ళనివ్వరని అటు వెళ్ళేవారందరికీ తెలుసు. మరి వీరిలో ఎవరైనా మన్ననూరు దగ్గర ఎడమవైపు రోడ్డు మొదట్లో
శ్రీ పబ్బతి వీరాంజనేయ స్వామి ఆలయ మార్గాన్ని సూచించే కమానును మనం చూడవచ్చు. ఈ ఆలయం ఉన్నది మహబూబ్ నగర్ జిల్లాలో ఆమ్రాబాద్ మండలంలో ఉన్నది. ఈ ఆలయం మరీ పెద్దది కాదు, కానీ అపురూప మహిమ కలది అని చెప్పవచ్చు. ఇక్కడ ఆలయం చేరుకోగానే ముందు మనకు కనపడేది ఏందయ్యా, ఆలయం వెలుపల ఉండేటువంటి పెద్ద ధుని. ఏదైనా యజ్ఞం లాంటిది జరిగిందేమో అని అనిపిస్తూ ఉంటుంది మనందరికీ, కానీ అది మాత్రం సరికాదు. ఎందుకంటే ఆ ధుని అదే విధంగా 365 రోజులు వెలుగుతూనే ఉంటుందట. పెద్దదైన వానలు వచ్చినప్పుడు కూడా ఏదో తాత్కాలిక ఆచ్ఛాదన వేస్తారట, కానీ మరీ షెడ్డులాగా ఏమీ మనకు అక్కడ కనపడదు. అయినప్పటికీ ఆ ధుని ఇప్పటి వరకు ఆరిపోకుండా ప్రకాశిస్తూనే వెలుగుతూనే ఉంటుంది. దానికి కారణము అక్కడికి స్వామి మహత్యం అని అంటారు అక్కడ వారు. ప్రాచీన కాలంలో ఇక్కడ 2 వ్యక్తులు బట్టలను ఉతుకుతూ ఉండేవారట. వారు అలా ఉతికిన బట్టలను బాగా పిండి అక్కడే ఉన్నటువంటి బండ మీద వేసేవారట. అలా అక్కడ వేసినప్పుడల్లా వేసిన వారికి కాళ్ళ నొప్పులు వగైరాలతో బాధపడేవారట. ఏమై ఉంటుందా అని ఒకసారి ఆ రాతిని నిశితంగా మరియు పరిశీలనగా చూడటం వలన స్వామి ఆకారం అప్పుడు అక్కడ కనపడింది. వెంటనే వారు తమ యొక్క తప్పుని తెలుసుకొని వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడే నిలబెట్టి దీపారాధన చేసి వారికి తోచిన విధంగానే పూజలను చేయడం ప్రారంభించారు. వారే అక్కడ దొరికినటువంటి సామగ్రితో 4 గోడలు మరియు పైన కప్పు వేశారు. ఆ కప్పు సరిగా లేకపోవడం వల్ల ఆ గోడలు కుప్పకూలినప్పటికీ స్వామి యొక్క విగ్రహానికి ఏమీ కాలేదట. స్వామివారి యొక్క మహాత్మ్యం అందరికీ తెలియజేయడానికే అలా జరిగింది అని అనుకుంటారు అక్కడ వాళ్ళు. ఇంకొక కథనం ఉండండోయ్, దాని ప్రకారము స్వామిని అక్కడ స్వయంభూగా కూడా చెప్తారు. చెట్టు యొక్క తొర్రలోంచి ఉద్భవించారు స్వామి. అలాగే నైరుతి దిక్కుగా కొంచెం వంగినట్లు ఉండేటువంటి స్వామి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఇప్పటికీ విగ్రహం కొంచెం అలా ఒరిగినట్లుగా మనకు కనపడుతుంది. ఈ స్వామిని గురించి అందరికీ తెలిసింది మాత్రం శ్రీ మానేసింగ్ బాపూజీ గారి వలననే అని చెప్పబడుతుంది. ఈయన యొక్క ఫోటో మాత్రం ఆలయంలోనే ఉన్నది. ఈయనయే ఈ ఆలయం యొక్క వెలుపల ధుని ఏర్పాటు చేసుంటాడు అని అక్కడ వాళ్ళ యొక్క నానుడి అంటుంటారు. మరి ఇక్కడ ఉండేటటువంటి లంబాడీ వారికి మరియు చెంచులకి ఈ స్వామి మీద అపరిమితమైనటువంటి గురి ఉండోయ్. వారు ఇక్కడ హోమగుండంలో ఒక ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారట. ఆ నైవేద్యాన్ని గోధుమ పిండి బెల్లం కలిపి మలేజా అని తయారు చేస్తారు. దానిని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ధునిలో నివేదన చేస్తారు. 2 స్త్రీలు మాత్రం ప్రదక్షిణలు చేస్తూ ఈ మలేజా ఉండలు చిన్నవి హోమంలో వేయటం మనం చూడొచ్చు. ఇదేగాక స్వామికి పాదుకలు సమర్పించడం కూడా ఇక్కడి భక్తులకి అలవాటు. ప్రత్యేకించి శనివారం నాడు ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఇక్కడే వచ్చి దర్శనం చేసుకొని వండుకొని తిని రాత్రి నిద్ర చేసి మరునాడు కానీ వెళ్ళరట. పబ్బతి అంటే మనకి గిరిజన భాషలో ప్రసన్న శాంతమూర్తి అని అర్థం. ఈ స్వామిని పునఃప్రతిష్ఠించిన వారు శ్రీ హంపి పీఠాధిపతి. స్వామికి కుడి పక్కన ఎదురుగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క విగ్రహం కనపడుతుంది. దాన్ని ప్రతిష్ఠించారట. అతులిత మహిమాన్వితుడైనటువంటి ఈ స్వామి
ఆలయానికి ఆదాయం బాగానే ఉంటుందట. 6 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదం చదివిన విద్యార్థిని రోజు ఇక్కడ వేదం చదవడానికి నియమించారు. ఈ విద్యార్థి ఈ ఆలయ వివరాలను మనం అడిగి తెలుసుకోవచ్చు. ఇది మన ప్రముఖమైనటువంటి దేవాలయాల ప్రత్యేకతలను తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.